దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ ను ఓడించి అద్భుత విజయం సాధించింది. 41 సంవత్సరాల తర్వాత ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఈ టైటిల్ పోరు అభిమానులకు క్రికెట్ ఉత్సాహాన్ని అందించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ ఆటగాళ్లు తమ సత్తా చాటారు. పాకిస్తాన్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి భారత్ 9వసారి ఆసియా కప్ గెలుచుకుంది. మొదట బౌలింగ్ లో భారత బౌలర్లు రాణించారు. పాకిస్తాన్ జట్టు 19.1 ఓవర్లలో కేవలం 146 పరుగులకే ఆలౌట్ అయింది. కుల్దీప్ యాదవ్ స్పిన్, మాయాజాలం, జస్ప్రీత్ బుమ్రా వేగంతో పాక్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఈ స్కోర్ స్వల్పమైనదే అయినా చేసింగ్ లో భారత్ కు ఆదిలోనే షాక్లు తగిలాయి. అభిషేక్ శర్మ ఈ టోర్నీలో గొప్ప ఫామ్ లో ఉన్న ఓపెనర్. రెండో ఓవర్ లో అవుట్ అయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా షహీన్ అఫ్రిది బంతికి క్యాచ్ ఇచ్చి త్వరగా వెనక్కి వెళ్లాడు. గిల్ కూడా షహీమ్ అష్రఫ్ బౌలింగ్ లో 4వ ఓవర్ లో అవుట్ అవడంతో భారత్ 25-3తో కష్టాల్లో పడింది. ఇక నుంచి తెలుగు ఆటగాడు తిలక్ వర్మ బాధ్యత తీసుకున్నాడు. అజీయ 69 పరుగులతో జట్టును గట్టెక్కించాడు. సంజు శాంసన్, శివం దుబే అతనికి తోడై జట్టుగా ఆడి లక్ష్యాన్ని చేరుకున్నారు. చివరి ఓవర్ లో 10 పరుగులు కావాల్సి ఉండగా తిలక్ సిక్సర్ కొట్టి సింగిల్ తీసి ఉత్సాహం నింపాడు. రింకు సింగ్ ఈ టోర్నీలో ఒక్క బంతి మాత్రమే ఆడి విన్నింగ్ బౌండరీతో మ్యాచ్ ను ముగించాడు. ఈ విజయం అభిమానులకు ఒక పండుగ లాంటిది. ప్రధాని మోదీ ఈ విజయంపై ఎక్స్ లో స్పందించారు. మైదానంలోనూ యుద్ధ భూమిలోనూ భారత్ గెలుస్తుంది. ఈ విజయం ఆపరేషన్ సింధూర్ లాంటిది. భారత ఆటగాళ్లకు అభినందనలు అని పోస్ట్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఆసియా కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా గెలిచిన జట్టుకు అభినందనలు. ఇలాంటి ప్రదర్శన మరిన్ని విజయాలకు నాంది అవుతుంది అని ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ విజయాన్ని కొనియాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిలక్ వర్మను ప్రత్యేకంగా పొగడ్తలతో ముంచెత్తారు. తిలక్ తెలంగాణకు గొప్ప గుర్తింపు తెచ్చాడు. అతని ఆట అద్భుతం అని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఎక్స్ లో పోస్ట్ చేస్తూ టీమిండియా అద్భుతమైన ఆట తీరు, ఆత్మవిశ్వాసంతో దేశాన్ని గర్వించేలా చేసింది అని రాశారు. ఈ టోర్నీలో భారత్ పాకిస్తాన్ తో 3 సార్లు తలపడి 3 సార్లు గెలిచింది. తిలక్ వర్మ ధైర్యవంతమైన బ్యాటింగ్, కుల్దీప్ స్పిన్, బుమ్రా పేస్ ఈ ఫైనల్ ను మరుపురానిదిగా చేశాయి. ఈ విజయంతో భారత్ ఆసియా కప్ చరిత్రలో 9వ టైటిల్ ను సొంతం చేసుకుంది. అభిమానులు ఈ గెలుపును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ మ్యాచ్ లో భారత జట్టు చూపించిన పట్టుదల, టీం వర్క్ అభిమానులను ఆకట్టుకున్నాయి. మొదటి నుంచి చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ ఫైనల్ క్రికెట్ అనే ఆటకు నిజమైన ఉదాహరణ. ఆటగాళ్లు కష్టపడి ఒత్తిడిలోను గెలిచిన తీరు యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచింది. తిలక్ వర్మ, సంజు శాంసన్, రింకు సింగ్ వంటి యువ ఆటగాళ్లు ఈ మ్యాచ్ లో తమ సత్తా చాటారు. ఈ విజయం భారత క్రికెట్ భవిష్యత్తుకు ఒక గొప్ప సూచనగా నిలుస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.